చపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ను వెనక్కి నెట్టి 3వ స్థానానికి ఎగబాకింది. 13 మ్యాచ్లు ఆడిన సిఎస్కే 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. స్లో పిచ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 35 బంతుల 1 4 3 సిక్సర్లతో 47, ధ్రువ్ జూరెల్ 18 బంతుల 1 4 2 సిక్సర్లతో 28 రాణించారు. యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 3 4లు 1 సిక్సర్తో 24, బట్లర్ 25 బంతుల్లో 2 4లు 21 పరుగులు చేశారు. సిఎస్కే బౌలర్లో సిమరన్జిత్ సింగ్ 3-26 3 వికెట్లు తీయగా తుషార్ దేశపాండే 2-30 2 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్ల 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రచిన్ రవీంద్ర 18 బంతుల 1 4 2 సిక్సర్లతో 27, డారెల్ మిచెల్ 13 బంతుల 4 4 22, శుభం దూబే 11 బంతుల 2 4 1 సిక్సర్తో 18 దూకుడుగా ఆడారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 41 బంతుల 1 4 2 సిక్సర్లతో 42 ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. రాజస్థాన్ బౌలర్లు అశ్విన్ 2, బర్గర్, చాహర్ చెరో వికెట్ తీశారు. స్లో పిచ్ పై సిఎస్కే చేజింగ్ దూకుడుగా ఆరంభించింది. రుతురాజ్ గైక్వాడ్ జాగ్రత్తగా ఆడగా మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర టాప్ గేర్ లో దూసుకుపోయాడు. బోల్ట్ వేసిన ఓవర్లో వరుసగా బౌండరీ సిక్సర్ బాదాడు. అయితే రచిన్ రవీంద్ర ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 4వ ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 1 డౌన్ లో వచ్చిన డారెల్ మిచెల్ కూడా వేగంగా పరుగులు సాధించడంతో పవర్ ప్లేలో చెన్నై 1 వికెట్ కోల్పోయి 56 స్కోర్ సాధించింది. సిఎస్కే దూకుడుకు చాహల్ బ్రేకులు వేశాడు. 7వ ఓవర్లో ఒకే పరుగు ఇచ్చి మిచెల్ ను అవుట్ చేశాడు. ఆవేష్ ఖాన్, అశ్విన్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయడంతో చెన్నై 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 77తో నిలిచింది. కాసేపటికే మోయిన్ అలీ కూడా అవుట్ కావడంతో మ్యాచ్ పోటాపోటీగా మారింది. కానీ దూబే తన విధ్వంసకర బ్యాటింగ్ తో మ్యాచ్ ను తిరిగి సిఎస్కే వైపు తిప్పాడు. అశ్విన్ బౌలింగ్ లో 2 4లు 1 సిక్సర్ బాది అదే ఓవర్లో అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజా 7 బంతుల్లో 5 కూడా ఎక్కువసేపు నిలవలేదు. అబ్స్ట్రాక్ట్ ద ఫీల్డ్ కింద జడ్డు అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ సమీర్ రిజ్వీ 8 బంతుల 3 4లతో 15తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ మరో పొరపాటు చేయకుండా జట్టును విజయ తీరాలకు చేర్చాడు.